मित्रश्च दूरे आमित्रश्च गणः प्रजश्च सत्यश्च ध्रुवश्च धरुणश्च धर्ता च विधर्ता च विधारयः ईदृक्षात् एतादृक्षात् औषधस्तदृक्ष असदेदृक्षात् एतानाः। నా పేరు శ్రీనాగలక్ష్మి. నేను భీమవరంలోని పిఎంజీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయ పాత్రను పోషిస్తున్నాను. నా పేరు హరిణి. నేను భీమవరంలోని పిఎంసీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను భువన విజయంలో అల్లసాని పెద్దన్న పాత్రను పోషిస్తున్నాను. నా పేరు జయశ్రీ దుర్గా. నేను భీమవరంలోని పిఎంసీ జేఎల్బీ మున్సిపల్ ఆలకించండి మహాప్రభు. అవ్వ పంచు పిలవగానాదరించి పాల బువ్వలు తినిపించు పసిడి మాత అమ్మాయిని పిలవ ప్రేమించు నమృతమూర్తి కరుణచంద్రాలు. ధన్యవాదాలు మహాప్రభు. వికట కవి 3 ఏళ్ల అమ్మాయికి 4 ఏళ్ల అబ్బాయి జానకమ్మ రక్షయ్యన్న ముందుండు లక్ష్మణుండు సుధది తెచ్చే తెంపొప్పుడు సూర్ప చేటు కూరంగ లంకేషు జీవనమన్న ముందుండు లక్ష్మణుండు సుధది తెచ్చే తెంపొప్పుడు సూర్పనక్కయు చేటు కూరంగ లంకేషు జీవనమునా. బలిరా కవి దూర్జటి మహాకవి అతులిత మధురీ మహిమ దూర్జటి పలుకుల కేనగలిగినో సీతయ్య నాతనికి కూతురు అయి పుట్టె సీత కొమరారంగన్. వికట కవి రామకృష్ణుడు రామరాజభూషణుడు దూర్జటి చేసినటువంటి మహానుభావులు తెలుగువాడు కానప్పటికీ కూడా తెలుగు భాషని ఇంత నలుగురికి పంచిపెట్టిన మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు మన దేశాన్ని ఆయన ఈ రోజుల్లో అంటే మామూలుగా కవిత్వం అంటే పిల్లలకి అంత ఇంట్రెస్ట్ లేని ఈ రోజుల్లో దాంతో ఈ షో అంతా కూడా ఎంతో గొప్పగా అందరినీ అందించే విధంగా తయారు చేశారు. మీకు ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరి తరఫున ధన్యవాదాలు. మీకు ఆల్ ది బెస్ట్. ఇవాళ మనందరం కూడా ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం అనేటువంటి పేరుతోటి ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఉగాది అనేటువంటిది అనాది సిద్ధమైనటువంటిది. ఇంతవరకు మనము చిన్నపిల్లల చేత సాహితీ కార్యక్రమం 1600 సంవత్సరం నాటి కార్యక్రమాన్ని ఆనాటి భాషా వైభవాన్ని 26లో మనం విన్నాం. 400 సంవత్సరాలకి పూర్వం ఎలా ఉండేది అంటే మహానుభావులైనటువంటి మహారాజులు ఇట్లా ఈ విధంగా సాహిత్య గోష్ఠులు చేస్తూ ఉండేవారు అనేది కొంచెం అందంగా మనకి కనిపింపజేశారంటే కలెక్టర్ వారు దాన్ని అభినందించారు. చక్కగా చాలా చక్కగా చూసాం మనం. అయితే ఇప్పటికీ కలియుగం ప్రారంభమయ్యి 5127 సంవత్సరాలైంది. విక్రమార్కుడు వచ్చినటువంటిది 2083 సంవత్సరాలైంది. ఆంధ్ర రాష్ట్రం అవతరించి 12 సంవత్సరాలైంది. అలాగనే శంకరాచార్య స్వామి అవతరించి 2098 సంవత్సరాలైంది. ఇంగ్లీషు సంవత్సరాలు వ్యావహారికంగా 2026 2027 సంవత్సరంలో మనము అందరూ కూడా ఉన్నాం. పరాభవనామ సంవత్సరం ఇది
ప్రభవ విభవ అని చెప్పబడేటువంటి 60 సంవత్సరాల్లో 40వది ఇప్పటికీ 39 సంవత్సరాలు పూర్తి 40లో ప్రవేశించామన్నమాట. అయితే ఈ సంవత్సరం అందరం కూడా ప్రాతకాలంలో లేచి అలాగే అభ్యంతరాలు పూర్తి చేసుకుని నూతన వస్త్రాలు ధరించి దైవ సన్నిధానంలో కార్యక్రమాలు నిర్వర్తించుకుని అటు తర్వాత రాజ్య సన్నిధానంలో మనం ఉన్నాం. ఎవరైతే పరిపాలకులు ఉంటారో ప్రాంతీయంగా వారి సమక్షంలో మనం ఉన్నాం. అస్మిన్ దినే లోక వ్యవహారత చాంద్రమానాలు అయం వశ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవం అనే దానికి చాలా మంది వేరే వేరే అర్థాలు చెప్తున్నారు. పరాభవం అంటే అవమానము ఇట్లా. ఇది 2 శబ్దాలు దాంట్లో కలిసి ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు వ్యాకరణ శాస్త్రంలో. పరా అభవ పరాభవ. పరా అంటే అమ్మవారిని, పరా అంటే ఎవరు? కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్న వారందరూ కూడా మన గౌరవ మనందరికీ కూడా అమృత వాక్కుల ద్వారా ఈ యొక్క ఆశీర్వాదాలు అందించినటువంటి ఈ మహానుభావుల యొక్క వాక్కు ఇందాక చెప్పినట్టుగా కర్వాంబిక మల్లేశ్వర స్వామి దేవస్థానం వరిగేడు అసిరి మండలం శైవాగమం. దేవుడు వరమిచ్చిన పూజారి కూడా ఆ దేవుడికి మంచిగా అసంతకారిగా ఉంటారు కాబట్టి వీరు చేసేటువంటి ఏదైతే వైదిక కార్యక్రమాల దేవస్థానం కత్తా రామేశ్వరం శ్రీ లంకా నరసింహారావు గారు మనుగుల మామవారి దేవస్థానం ఆత్మీయుడు శ్రీ ప్రసాద్ గారు వేద పండిట్ శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం కొనుపూడి. ఈ మహానుభావాన్ని దుస్తాలుగాతో నూతన వస్త్రాలతో వీరి సేవలకి వెలకట్టలేము కానీ అనన్య సామాన్యమైనటువంటి వారి సేవలు ఎందుకంటే అమూల్యం. మూల్యాన్ని కట్టలేనటువంటివి అమూల్యాలు అంటే ఇంత ధర అని చెప్పలేము. మూల్యము అంటే ధర, అమూల్యం. అమూల్యమైన వారి సేవల్ని ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి. శ్రీ లింగాల సూర్యప్రసాద్ గారు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం మునుపూడి వేద పండితులు. దేవి తల్లి 4 నియమ సమూహాలు అన్నట్టుగా మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ సందర్భంలో ఇటువంటి మహానుభావులు ఆ కనుమరుగవుతున్న కొడగడుతున్న దీపానికి తమ చేతులు అడ్డుపెట్టి ఈ జాతి యొక్క సంపదల్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఇటువంటి సేవల్ని వీరు మరికొంతమందిని వీరి మార్గంలో తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఓం తత్సయ్యోలాభరణే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తురః స్వస్తిర్మానుషేభ్యః ఓం భంతి గాతు భేషజం షణ్ణోऽస్మద్విపదే ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద సర్వం విశ్వరామృత్వా అర్చతిష్ఠాంగురం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదావృతత్వస్యేషానః జగన్యేనాధిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాకృష్ట పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రివాదస్యామృతం దివి పశుతిర్భవానిత్యాయ పదేజోః విశ్వరివ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చదలవాడ నాగరాణి కలెక్టర్ మేడం గారిని హోవాకాలు చేసుకుంటూ అలాగే మా విద్యాశాఖాధికారైనటువంటి శ్రీ నారాయణ గారిని హోవాకాలు చేసుకుంటూ మరి ఈ వత్సరం పరాభవం కనుక పరాభవం నామ సంవత్సరం కనుక స్వాగతము యుగాధిప స్వాగతము
కృష్ణమూర్తి గారు పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, అనేక పుస్తక రచయితగా, అనేక పత్రికల్లో వారి కవితల ద్వారా సరే చూడండి కాళ్ళ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కవి, నటులు. అలా శ్రీ చౌడ సుబ్బారావు గారు కవి, గాయకులు. అలాగే శ్రీ ఎండపల్లి పాండురంగాచార్యులు గారు అనువాద నవలాల చేత వారి పట్ల సిద్ధంగా ఉండాలి. తర్వాత డాక్టర్ ఎండపల్లి దెబ్బలాడి తమిళనాడులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారండి. వారు మంచి స్పెషల్గా జీవో తెచ్చుకుని అయిన తర్వాత రిటైర్ అయ్యి మళ్ళీ మన ప్రాంతంలో కవి కూతురు ఎలా మాట్లాడుతున్నాయో తీయని పలుకులతోటి మనందరినీ వ్యాఖ్యానం చేస్తూ మనందరి గురించి మంచి విషయాలు చెబుతున్నటువంటి పెద్దిరాజు మాస్టర్ ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యాశాఖ వారు నిర్వహించేటటువంటి అన్ని కార్యక్రమాలకి వ్యాఖ్యానం చేస్తూ మంచి అభినందనలు తీసుకుంటున్నటువంటి వారు ఈ దేశానికి ఎంతో సేవ చేసి వాళ్ళ మూర్తులు మన ముందు కదలాడేలాగా అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో వారందరినీ మన ముందు భోగమన్నవాడు భోగి, యోగమన్నవాడు యోగి అన్నట్టుగా ఆ యోగాన్ని మనకి చూపిస్తూ మౌళి గారి చదవడం వల్ల ఆ యోగా వంశీకృష్ణ గారు భరతనాట్యం ప్రాజెక్ట్ కావచ్చు, దాస ప్రాజెక్ట్ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు హనుమాచార్య ప్రాజెక్ట్ ద్వారా, దాస ప్రాజెక్ట్ ద్వారా ఏవైతే హనుమాచార్య కీర్తనలు, పురంధరదాస్ కీర్తనల్ని ఈ పల్లెటూళ్ళ వరకు, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి లోకయ్య చిత్రకళాకారులు వారు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక జాకీర్ హుస్సేన్ లాగా మనకి గుర్తొచ్చేది తబలా. ఎందుకంటే మృదంగం, తబలా, డోలక్ ఇవన్నీ ఒక రకంగా మనకి నాద ప్రధానమైనటువంటివి. సంగీతానికి, గానానికి ఒక ఊపిరి, ఒక రిథం, ఇదంతా కూడా మనకి ఈ తబలా, డోలక్, మృదంగం ద్వారా వస్తూ ఉంటుంది. తదుపరి చేసేవాడు ఒక అడివి బాలరాజు గారు, డాక్టర్ రాజా రైవర్మ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప చిత్రకారులుగా మనకి లోకంలో చెప్తూ ఉంటారు. వారి గీసిన చిత్రాలే ఎన్నో విచిత్రాలు చేస్తూ అటువంటి కవిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే సంగీత సాహిత్యాలు అనేది ఎంతో తపస్సు చేస్తే కానీ రాదు. ఆ సాహిత్యాన్ని, ఆ సరస్వతి యొక్క ప్రసాదాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి మహిళామూర్తులు అటువంటి శ్రీమతి గుండాల గీతా మహాలక్ష్మి గారు, తదుపరి చౌడ సుబ్బారావు గారు. గాయాలను కలిగించేవారే ఈ గాయకులు. ఆ గాయాలు పోగొట్టి గేయాలు పాడేవారే. ఆ గేయాల ద్వారా ఆ గాయాలు మారుతాయి. వేటూరి గారు అన్నట్టు అల్లన మోవిని తాగితే పిల్లన ప్రోగి నీళ్ళ గాయాలు, అల్లన మోవిని తాగితే గేయాలు అన్నట్టు అంతర్జాతీయ ప్రసిద్ధి చెందినటువంటి శిల్పకళా నైపుణ్యంతో ఎంతో మంది మహనీయుల యొక్క శిల్పాలను చెక్కి వారిని సజీవ మూర్తులుగా వారి యశోగీతితో వాడు ఎంత క్రమానికి ముందు నడిపించారు. వారికి తిరు సత్కారం ఈ కుంభావ సరస్వతిగా వారికి శ్రీ సన్యాసరావు గారిని సత్కరిస్తున్నారు. చిరుప్రాయంలోనే ఇంత సాహితీ వికాసంతో ఆ సాహితీ ప్రశ్నను తీర్చుకోవడానికి వారు ఇచ్చేసి కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగినటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎంతో అద్భుతంగా మేడం గారి యొక్క పర్యవేక్షణలో చక్కగా జరిగినాయి. మీరందరూ కూడా ఇవి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అధికారులకు, కళాకారులకు, చిన్నారులకు అందరికీ పేరు పేరున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఇతర శాఖలకు కూడా
వారి యొక్క సమన్వయంతో చక్కగా ఈ కార్యక్రమం జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.